యవనస్తుడా, ఎందుకు నువ్వు పిలువబడుతుంది అనే భాగంలో 19వ భాగంగా మనం చూస్తే లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాస్తుంది: నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని ఆమెతో చెప్పాను. శాంసోను పుట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన పుట్టుకలో గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. అది ఏంటంటే, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయన పుట్టాడు. యవనస్తుడా, ఎందుకు నువ్వు పుట్టావు, ఎందుకు నువ్వు పిలువబడ్డావు అంటే, అనేక మంది క్రైస్తవులు శత్రువు చేతిలో చిక్కిపోయి ఉన్నారు. అనేక మంది పరిశుద్ధులు పాపులుగా ఉన్నారు. వారందరిని విడిపించడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. శాంసోను పుట్టక ముందే దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. పుట్టక ముందే దేవుడు ప్రణాళిక కలిగి ఉంటే, పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ప్రణాళిక కలిగి ఉన్నారు. అట్లాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా బతకాలి. అలా కాకుండా నీవే దేవుని చిత్తాన్ని గమనించకపోతే ఎలా? తల్లిదండ్రుల ఆశలు అడియాసలు చేస్తే ఎలా? ఈ లోకం పరిస్థితి ఎలా ఉందంటే, పాపం వైపు పరుగులు తీస్తున్నటువంటి ఈ తరుణంలో నిన్ను కాపాడుకోవడం అనేది చాలా అవసరమయ్యింది. ప్రేమ అనే వలయంలో చిక్కి దేవుని ప్రేమను మర్చిపోయి, తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయి, దేవుని చిత్తాన్ని ధిక్కరించి తల్లిదండ్రులను దుఃఖపరిచి నువ్వు సాధించేదేమి లేదు. యవనస్తుడా, 2వ లేఖనంగా మనం చూస్తే ఇలా రాస్తుంది. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాసింది: దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితన మన ఆత్మను మనకు ఇవ్వలేదు. యవనస్తుడా, నీలో కూడా ఒక నిగ్రహం అనేది ఉందని గమనించావా? ఆ నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు ఈ లోక ప్రేమలు నువ్వు బానిసైపోతూ ఉంది. నేటి యువతరం ఎలా ఉందంటే, చూసిందే నిజం అనుకుంటుంది, తనకు నచ్చిందే ప్రేమని భ్రమపడుతుంది, భ్రమలో బ్రతుకుతుంది. దేవుడు ఇచ్చిన శక్తిని గమనించలేకపోయింది. శాంసోను కూడా దేవుడు ఇచ్చిన శక్తిని గమనించలేక ఒక అమ్మాయి ప్రేమలో పడి తన శక్తినంతా కోల్పోయాడు. యవనస్తుడా, నీలో ఒంటరి అయిన వాడు 1000 మందికి సమానం. 1000 మంది కలిగి ఉన్న బలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అది గమనించకుండా ఈ లోక ప్రేమలో పడి బలహీనుడిగా బ్రతకద్దు. పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా నువ్వు బ్రతకడం దేవుని చిత్తము కాదు. కనుక అనేక మందిని విడిపించాల్సిన నువ్వే బందీలో ఉంటే ఎలా? అనేక మందిని పరిశుద్ధులుగా మార్చాల్సిన నువ్వే పాపిగా ఉంటే ఎలా? ఒకసారి ఆలోచించి దేవుని సన్నిధిలో చిత్తాన్ని నెరవేరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.